This is Dr. Pranay Kumar, కన్సల్టెంట్ ట్రామా ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ స్పోర్ట్స్ ఇంజురీస్ అరౌండ్ నీ. సో అంటే మామూలుగా స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే లైక్ ఎక్కువగా స్పోర్ట్స్ ఆడే వాళ్ళలో చూడడమే కాకుండా మామూలుగా కింద బండి మీదకి వెళ్ళి స్కిడ్ అయి కింద పడడంతో కానీ, మెట్లు దిగుతుంటూ స్కిడ్ అయి కింద పడడం కానీ, మోకాళ్ళు ట్విస్టింగ్ ఏ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా కూడా మోకాళ్ళు ట్విస్ట్ అయితే ఇంజురీస్ అయ్యే అంటే ఛాన్సెస్ అయితే ఉంటాయి. స్పోర్ట్స్ ఇంజురీస్లో జరగబోయేది కామన్గా జరిగేది ఇన్సిడెంట్ మనకి మామూలుగా బండి మీదకి వెళ్ళి కింద పడ్డప్పుడు కానీ, లేకపోతే ఫుట్బాల్ ఆడేటప్పుడు కానీ కాలు అనేది మోకాలు కింది పార్ట్ అనేది గ్రౌండ్కి ఫిక్స్ అయినప్పుడు మన బాడీతో పాటు థై బోన్ కూడా ఇలా ట్విస్ట్ అయ్యే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి మోడ్ ఆఫ్ ఇంజురీ జరిగినప్పుడు మోకాలు చుట్టుపక్కల ఉండే లిగమెంట్స్ మీద ఎక్కువ ఒత్తిడి పడి ఆ లిగమెంట్ టేర్ అవ్వడం కానీ, పూర్తిగా చినగడం కానీ, పార్షియల్ టేర్ కానీ, లేకపోతే మోకాలు లోపల ఉండే ఏసిఎల్ అంటాం, ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, అండ్ ఇది మెనిస్కస్ అంటాం. రెండింటి మధ్యలో ఉండే మోకాలు లోపల రెండు బొక్కల మధ్యలో ఉండే మధ్య లాంటి పదార్థం ఉంటుందన్నమాట. సో ఇవి ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మోకాలు చుట్టూ ఆల్మోస్ట్ 4 లిగమెంట్లతో పాటు లోపల ఒక మధ్య లాంటి పదార్థం రెండు బొక్కలు రాచుకుపోకుండా ఉండడానికి, అండ్ లోపల యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, వెనకాల పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, అండ్ సైడ్కి ఈ 2 లిగమెంట్స్ కొలాటరల్ లిగమెంట్స్ అన్నీ ఉంటాయి. సో వీటితో పాటు బోన్ మీద ఒక తెల్లటి మధ్య లాంటి పదార్థం కార్టిలేజ్ అంటాం అనమాట. సో రెండు వైపులా కూడా ఉంటుంది. ఇవన్నీ కలగలిపితేనే నీ జాయింట్ అనమాట. సో ఇలాంటి ట్విస్టింగ్ ఇంజురీస్ జరిగినప్పుడు మీకు ఇందులో ఏదైనా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐదర్ మినిస్కల్ ఇంజురీ కానీ, మీదున్న కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం కానీ, ఈ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్ ఇంజురీ కానీ జరిగే ఛాన్సెస్ ఎక్కువ. డయాగ్నోస్ చేయడం ఎలా? స్పోర్ట్స్ ఇంజురీస్ని డయాగ్నోస్ చేయడం ప్రైమరీ మోడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చేసి ఎక్స్రేలో చాలా రేర్గా లిగమెంట్ అవల్షన్ ఫ్రాక్చర్స్ని డయాగ్నోస్ చేయగలుగుతాం. అంటే లిగమెంట్తో పాటు కొంచెం బోన్ పెచ్చులాగా ఊడి రావడం ఇట్లాంటివి ఎక్స్రేస్లో బయటపడతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఎంఆర్ఐ తీస్తే కానీ స్పోర్ట్స్ ఇంజురీస్ బయటపడవు. ఎంఆర్ఐలో మాత్రమే మనకి లిగమెంట్ స్టేటస్ లైక్ అది టేర్ అయిందా లేదా, అయితే పార్షియల్గా అయిందా, కంప్లీట్గా టేర్ అయిందా, లేదంటే లోపల మెనిస్కస్ స్టేటస్ లైక్ అది టేర్ ఉందా, ఇవన్నీ కూడా మనకి ఎంఆర్ఐలో మాత్రమే తెలియపరుస్తుంది. సో స్పోర్ట్స్ ఇంజురీస్ని ట్రీట్మెంట్ విధానం వచ్చేసి మనం డయాగ్నోస్ అయిన తర్వాత, అంటే డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్ ఇంజురీ, ఎంఆర్ఐలో కానీ లైక్ క్లినికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలిసిన స్టేటస్ని బట్టి మైల్డ్ ఇంజురీస్ని అయితే మనం కొంచెం రెస్ట్ ఇచ్చి మెడికేషన్తో పాటు ఫిజియోథెరపీ అడ్వైస్ చేస్తే చాలా వరకు రికవరీ అవుతారు. బట్ కొంచెం సివియర్ ఇంజురీస్ లైక్ కంప్లీట్ టేర్ ఆఫ్ ద లిగమెంట్ కానీ, లేకపోతే ఇన్స్టెబిలిటీ అంటే మోకాలు నడుస్తున్నప్పుడు పడిపోవడం కానీ, పట్టు లేకపోవడం కానీ, లేదా లాక్ అవుతున్నట్టు ఉండడం కానీ, మోకాలు పూర్తిగా మడుచుకోలేకపోవడం కానీ, పూర్తిగా చాపలేకపోవడం కానీ జరుగుతున్నట్టయితే ఇలాంటి సందర్భాలలో మనం సర్జరీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్. సో ట్రీట్మెంట్ వచ్చేసి మనకి ఐదర్ ఆర్థ్రోస్కోపీ, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఆర్థ్రోస్కోపీ సర్జరీతో చాలా వరకు స్పోర్ట్స్ ఇంజురీస్ అనేవి మేనేజ్ చేయడం జరుగుతుంది. ఆర్థ్రోస్కోపీ అంటే చిన్న కీ హోల్ సర్జరీ ద్వారా నీ జాయింట్ లోపలికి వెళ్ళి మానిటర్లో చూస్తూ చేసే సర్జరీ అనమాట. సో దాంట్లో మనకి ఒకవేళ లిగమెంట్ కంప్లీట్గా టేర్ అయితే ఆ లిగమెంట్ ప్లేస్లో కొత్త లిగమెంట్ని వేయడం కానీ, మినిస్కల్ ఇంజురీ జరిగితే ఐదర్ డిపెండింగ్ ఆన్ ద గ్రేడ్ అండ్ పొజిషన్ ఆఫ్ ద టేర్ బట్టి ఐదర్ మినిస్కెక్టమీ కానీ లేకపోతే మినిస్కల్ రిపేర్ కానీ చేయబడుతుంది.